బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఈటీవీ అభిరుచి బాబాయ్ హోటల్ తరపున క్రైస్తవ సోదరులకి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ రోజు క్రిస్మస్ అంటే క్రైస్తవ సోదరులందరికీ పండగ, అంటే నాకు కూడా పండగే. ఎందుకు అనుకున్నావు? ఎందుకు? క్రిస్మస్ తాత వస్తాడు, గిఫ్ట్లు బోల్డ్ గిఫ్ట్లు ఇస్తాడు. ఏది గిఫ్ట్ ఏది ఈ మధ్య గిఫ్ట్లు ఇస్తున్నావు అనుకో తెప్ట్లు అయిపోతున్నాయి, అందుకని గిఫ్ట్లు ఇవ్వడం మానేశాను. నువ్వు లెఫ్ట్లు అయిపోతున్నాయి, లెఫ్ట్లు అయిపోతున్నాయి కాదు, గిఫ్ట్ ఇవ్వనని చెప్పు. కానీ నాకు గిఫ్ట్ 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 ఇవ్వి కాదు, గిఫ్ట్ క్రిస్మస్ తాతను అడుగుతున్నాయి. అది కాదు, కాసేపు తాత అనుకో. బాబాయ్ ఇక్కడ ఏం గిఫ్ట్లు ఏమో కానీ బాబాయ్ ఇక్కడ అంట. అసలే గిఫ్ట్లు ఏంట్రా? ఈ క్రిస్మస్ కి నేను సూపర్ గిఫ్ట్ ఇస్తాను. నాకా? నీకు కాదు, మన బాబాయ్ అభిరుచి ప్రేక్షకులకి. అంటే మొత్తం మీద ఎవరినో గెస్ట్ తీసుకొస్తున్నావు, ఆ గెస్ట్ ఈ రోజు ఇరగొట్టేస్తారు, మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. అందుకే నువ్వు గిఫ్ట్ ఇస్తున్నావు ప్రేక్షకులకి అని చెప్పావు కదా. ఎవరిని తీసుకొస్తున్నావు? మామూలుగా ఉండకూడదు, మంచి మిమిక్రీ ఆర్టిస్ట్, ధ్వని అనుకరణ. అసలు అన్ని దేశాల్లోనూ మిస్టర్ డేవిడ్ రాజ్ అని సూపర్ గా అదరగొట్టేస్తాడు మిమిక్రీ. విదేశాలకు కూడా వెళ్ళారా? విదేశాలకు కూడా వెళ్ళాడు, అదరగొట్టి చెదరగొట్టి బెదరగొట్టేదంటే. ఏదైనా ఏ లాంగ్వేజ్ అయినా పటా 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 ఫట్ అని. నాకు అర్జెంట్ గా బాబాయ్ అంటే ఈ అన్నారు గారు మొత్తం అన్నిరా అన్ని చేసేస్తాడు. గౌతమ్ రాజు గారు చెయ్యాలంటే ఇంకెవడో లేడు, గౌతమ్ రాజే రావాలి. రప్పించు. ఆ మిమిక్రీ సామ్రాట్, ధ్వని అనుకరణ సూపర్ స్టార్ డేవిడ్ రాజ్, వెల్కమ్. అదే వచ్చేస్తాడు రా, అదే ఇక్కడ ఉంటే పిలిస్తే చాలు సార్, అలాగా ఆలేస్తాను అన్నాడు. వచ్చేస్తాను. ఇయర్ ఫోన్స్ డేవిడ్ రాజ్ గారు రండి. ఒరే అంటే ట్రాఫిక్ లో గానీ ఇరుక్కుపోయాడే మరా. మన ఊర్లో ట్రాఫిక్ ఏముంటది అంటే అక్కడ గండు కొడుతున్నారు కదా చెరువుకి, మళ్ళీ ఆ పత్తి మిర్చి ట్రాక్టర్ అన్ని వెళ్తున్నాయా. మన దగ్గర మామూలుగా ఉందండి ట్రాఫిక్. ఇప్పుడు ఈ టైంలో ఉంటుంది, సాయంత్రం కూడా ఎక్కువైపోతుంది. అందుకని ఒకవేళ మనం పని చేద్దాం రా. ఓ పని అన్నావు కదా, ఫోన్ చేద్దాం. ఫోన్ చేసినా ఒరే ఆ ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ఫోన్ ఎలాగ ఇస్తాడు రా. అందుకని ఈ లోపల మనం ఏం చేద్దాం అంటే వంట మొదలెడదాం. వంట చేస్తూ ఉంటే మంచి ఆలోచనలు వస్తూ ఉంటే అలాగే అతను కూడా వచ్చేస్తాడు. ఒరే ముందు ఎందుకు టైం వేస్ట్, వస్తాడు, రాకుండా ఎలా పోతాడు అతను. మాట ఇచ్చాడు మనకి. అంటే నేను ఫిక్స్ అయిపోయిన మాట, ఏదో ఒక వాయిస్ వినాలని. ఆయన వచ్చి చేస్తాను అనుకున్నాను. ఆయన చేయలేకపోతే కట్టి నువ్వు ఒక్కటైనా స్టార్ట్ చేసావు అనుకో, వంటలోకి వెళ్ళిపోదాం. నూతన ప్రసాద్ గారు ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి బాబాయ్ హోటల్ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు. సూపర్. ఈ లోపల మనం వంట మొదలెడదాం మరి. మొదలెట్టేద్దాం. ఇప్పుడు బాబాయ్ హోటల్ డోర్ కొడుతున్నారు. చూడు ఎక్కడ డోర్ కొడుతున్నాడు. వంట చేసిన తర్వాత వస్తాడు, కంగారు పడక. నువ్వు ప్రతిదానికి ఆవేశం ఎక్కువ. వస్తాడు నాన్న బాబాయ్ హోటల్లో. నువ్వు వంట చేయమని అందుకని బైక్ సౌండ్ ఇక్కడ కనపడుతుంది. అబ్బోడని బైక్లు వెళ్తున్నాయి రోడ్డు మీద, కార్లో వస్తాడు. ఓకే సరే వంట చేద్దాం. ఇప్పుడు బాబాయ్ హోటల్లో మనం చేయబోయే వంట మటన్ మొక్కజొన్న ఉండలు. మనం చేసేది ఏంటి ఇప్పుడు? మటన్ మొక్కజొన్న ఉడకబెట్టిన మటన్ ముక్కలు. దీంట్లోకి ఈ బ్రెడ్ పొడి కూడా వాడాలి. మొక్కజొన్న బాగా చిరిపేసి. స్వీట్ కార్న్ అంటారా? స్వీట్ కార్న్. ముందు అయితే ఏంటంటే ప్యాన్ తీసుకో, ధనియాలు వేస్తున్నాను, జీలకర్ర, ఎండుమిర్చి, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, పచ్చివాసన పోయేదాకా వేపు. మిమిక్రీ ఉంటదే,
ఆ కుర్రోడు అదర కూడా వేస్తాడు. వస్తానని ఇంకా రాలేదేంటి? నువ్వు మనీ ఏం తొక్కిస్తానన్నా? నేనేం తక్కువ ఇస్తాను ఒరే, కళాకారుడికి ఎప్పుడు తక్కువ కూడదు. ఆడు తక్కువ ఇచ్చాడు, తక్కువ చేసినట్టు లెక్క. పోయి అబ్బాయి దీన్ని తీసుకో. అతను మనీని నమ్ముకోలేదు, ధ్వనిని నమ్ముకున్నాడు. మరి ముందు ఇది పక్కన పెట్టి వెళ్ళి పొడి చేసి తీసుకురా, త్వరగా తీసుకొచ్చేద్దాం. అక్కడేమో ఆలోచన ఏం పెట్టుకో, త్వరగా ఆలోచనలు ఉండవు. నేను కూడా ప్రాక్టీస్ చేసి వస్తా చూడు కావాలంటే. ప్రాక్టీస్ చేస్తావా పెడతావా? ఏంట్రా నవ్వేంటి? ఆల్రెడీ నూనె మొక్కుతున్నా. నూనె మొక్కట్లేదు, ఆ నూనెలో ఉన్న మా గురువు గారిని మొక్కుతున్నా. ఎవరైనా? మా బాబాయ్ గారిని మొక్కుతున్నా. బాబాయ్ ఎక్కడ ఎందుకు ఉంటాడు రా? ఎక్కడన్నా ఉంటావో. ఇప్పుడు ఎలా చూడన్నా, ఉడకబెట్టిన మటన్ ముక్కలు దీన్ని బాగా చిరిపోయి దాంట్లో నువ్వేం చేస్తావు అబ్బాయి, కొంచెం ఉప్పే. ఇందులో మొక్కజొన్న, చినివేసిన మొక్కజొన్న, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇదిగో కోడిగుడ్డు సొన, బ్రెడ్ బాగా చిదివ, నువ్వు తెచ్చిన పొడి ధనియాలు, జీలకర్ర. ఇప్పుడు ఏం చేస్తామండి అబ్బాయి, అందరూ అయిన తర్వాత కొంచెం ఒక్కొక్కటి చిన్న చిన్న ఉండలు చేయాలి. సైజ్ చూడండి. చాలు, ఈ సైజ్ చాలు. ఆ మొక్కజొన్న పిండి ఉంది, అది లేపట్రా. బేసిన్లో ఒక 5 కొంచెం పిండి ఇలాగ అన్నట్టు అంటారు. ఉండగంటి ఒక 5 ఆ నూనెలో వేయాలి. మళ్ళీ 5 తీసేసిందో మళ్ళీ ఇంకొక 5 వేయాలి. అలా కొద్దిగా అంటున్నాయి. అలాగే ఏం పర్లేదు. అబ్బాయి ఆ ప్యాన్ తీసి ఆ పొయ్యి మీద పెట్టు. సేమ్ ఇదే. ఏంటిది? బటర్, వెల్లుల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు ఎలా? ఆ వెన్నలో ఉప్పు ఉంటుంది, సరిపోతుంది. పచ్చిమిరపకాయ చాలు. కరివేపాకు కూడా వేసేస్తాను. అది ఎలాగిచ్చి ఇప్పుడు వేస్తాను.
అంతా అయిపోయింది. అయిపోయిందా? పొయ్యి ఆరిపోయి ఈ ప్యాన్ పక్కన పెట్టి. అబ్బాయి మొత్తం క్లీన్ చేశాను. మరి మూగుడు ఉంచినా తీసేనా? నువ్వు ఉంచాలి. ఎందుకు? అదే కదా ఇప్పుడు బాబాయ్ హోటల్లో చేయబోయే వంట ఏంటంటే ఒక్క నిమిషం. ఇంకో వంట కూడా ఇందులో చేస్తున్నావా? చెయ్యాలి కదరా. అవును కదా. సరే, ఈవేళ క్రిస్మస్ పండగ కదా, అక్కడ ఎవరో పిలిచారట, అది చేసుకుని వస్తా అన్నాడు. పండగ రోజే కదా ఎక్కువ ప్రోగ్రాంలు వస్తాయి వాళ్ళకి. ఓకే, మన ఇది నీ ఫ్రెండ్ కాబట్టి మనకి ఏదో సరదాగా వస్తా అన్నారు. మీకు ఆర్టిస్ట్ వచ్చారనుకోండి, డేవిడ్ రాజు గారు, కనీసం ఒక 4-5 వాయిస్లైనా చేయించేసుకునేవ్వండి. మరి రాలేదు కాబట్టి ఇప్పుడు ఒక వాయిస్ అయింది. నువ్వు ఓటు చేసావు, నేను ఓటు చేశాను, నువ్వు ఇంకోటి చేసావు అనుకో. చూడు అశోక్, నువ్వు ఎక్కువ మాట్లాడావంటే నాకు కోపం వచ్చి నీ కాళ్ళు చేతులు వేసి నీ చేతికి ఇచ్చేస్తున్నా. ఏమనుకుంటున్నావు? ముందు వంట చేద్దాం పద. చిరంజీవి కదా. వంట చేద్దాం. నవ్వుతున్నావురా అంటే అది దిగిపోయింది. ఇప్పుడు నేను చేస్తాను, నువ్వు గట్టి పెట్టు. చెయ్యి. అరే ఏంటా గడి తిప్పి. అదే స్వప్నం అయితే నేను అందులో బొబ్బమ్మని రా, బొబ్బమ్మని తీసుకెళ్ళిపోతానంటే ఎలా ఒప్పుకుంటాను రా? ఏమో నాడుకుని నన్ను ఎవరో మోసం చేయలేరా? నువ్వు ఏదైనా మిమిక్రీ చేసావనుకో, ముందే ఆ ఆర్టిస్ట్ ఎవరో పేరు చెప్పి, అప్పుడు నాకు అర్థమైపోద్ది. నేను అంత విధవలా కనిపిస్తున్నానా? ఇగో ఈసారి నీకు ఏమన్నా కొంచెం తర్వాత లేదంటే సాల్ట్ నిమ్మకాయ కలిపి నీళ్ళు కానీ అన్నా కావాలంటే కనుక నన్ను పిలు, అప్పుడు వచ్చి వాయిస్ చేస్తాను. ఇప్పుడు నువ్వు ఎలాగ అన్నావు అనుకో, ఒక ఆర్టిస్ట్ వస్తాడు. చెప్పనా నేను ఎవడాడు? ఒరే అశోక్, అదరు చెదగూడు బెదగూడదు నెదవా. ఒకసారి శుభాకాంక్షలు. అందరికి నమస్కారం. క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే వంట చేద్దాం. ఇప్పుడు బాబాయ్ హోటల్లో చేయబోయే వంట ఏంటంటే జీడిపప్పు కోడి వడలు. ఆల్రెడీ ఆ మూగుల్లో నూనె ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక బేసిన్ తీసుకో, కోడిని కీమాలా చేసాం, అందులో కొంచెం ఉప్పే, ఇగో జీడిపప్పు. జీడిపప్పు కోడి వడలో జీడిపప్పుని అలా చిన్న చిన్న పొడి కింద చేసాం, పలుకుల కింద. ఎందుకంటే నోట్లో తగులుతుంటే భలే ఉంటుంది. కొత్తిమీర, ఇక పుదీనా వేసేయండి. 2 కోడిగుడ్లు కొట్టేసాను. పుట్నాల పిండి, ఇక అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి మొత్తం కలిపి ఇదిగో కరివేపాకు వేసేయి. మళ్ళీ ఏం చేయాలంటే నువ్వు చిన్న చిన్న ఉండలు చేయాలి. ఉండలు చేస్తే అప్పుడు నేను దాన్ని వడలు చేస్తా. ఉండల దగ్గర నువ్వు ఆగలేదు, వడల దాకా వెళ్ళావు. ఉండల దగ్గర ఎందుకు ఆగలేదు నేను చెప్పనా? మళ్ళీ వేసుకుంటామని. ఏముందిరా, మామూలే వంటల్లో నూనె పట్టాలు కాల్తాలు అన్ని మామూలే. మరి లేడీస్ అందరూ వంటలు చేసేటప్పుడు వాళ్ళకి చేతులు కాలుతా ఉంటాయి. అయినా సరే పాపం ఎంత బాగా చేస్తారు రుచిగా. చేతులు కాలటం పక్కన పెడితే మొగుడు వచ్చి ఇది చెయ్యి అంటారు కదా వంటలో, అప్పుడు బాగా కాలుతుంది. అబ్బాయి వాళ్ళ ప్రేమతో చేస్తారు కాబట్టి బాగుంటాయి వంటలు. ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వండమంటాం. ఇలాగే ఉండలు చేసి రేపులో పొయ్యి వెలిగిస్తాను నేను. ఉండలు అయిపోయా చేసా. నూనె వేడెక్కింది చూడు. నేను తడి చేసుకోండి. తడి ఇదిగో తడి చేసాను. వేడెక్కలేదా?
అబ్బాయి ఇలాగ ఎంతసేపు ఒక 2 నిమిషాలు ఇటు అటు తిప్పేస్తే అయిపోయా. చెప్పకపోయినా పర్లేదు, ఎందుకంటే నూనె పైన కూడా నూనెలో మురిగినప్పుడు ఆటోమేటిక్గా అది వేగుతుంది. ఇక అయినా కూడా తిప్పాలన్నమాట. సూపరా బాలయ్య బాబు గారు వచ్చారా? నాకు చిన్న డౌట్ వచ్చింది. ఏంటి? గారికి మధ్యలో హోల్ పెడతారు కదా, దానికి గారంటాం. ఎందుకు పెడతారు? ఏది ఖాళీగా ఉందన్నా? ఏది ఖాళీగా ఉందని కాదు కదా. ఇప్పుడు అలా బొక్క పెట్టానుకో, అప్పుడు నూనె ఆ బొక్కలోంచి కూడా బయటకు వచ్చి అంతా ఉడికిపోద్ది, వేగుద్ది. సిరి సమానంగా మొత్తం లోపల. అదే మరి దీనికి పెట్టలేదు కదా, అందుకని దీని వడలు అన్నారు, దాన్ని ఏమి గారెలు అన్నారు. ఇప్పుడు దీనికి బుర్ర పెట్టి అది హోల్ పెట్టేస్తే ఇది కూడా గారి అయిపోద్దా? వడ గారి అవుతుంది. వడగారా? ఇప్పుడు ఇలాగే ఇంకొక 5 ఉన్నాయి, ఇలాగే వేసామనుకో అంతే, జీడిపప్పు కోడి వడలు రెడీ అయిపోతాయి. 6 ఉన్నాయి. ఇవి కూడా ఇలాగే వేసేద్దాం. అబ్బాయి పొయ్యి ఆఫ్ చేసాయి. ఎంత దూరగా వేయగాయో కర్ర కర్రమ్మంటాయి, చాలా బాగుంటాయి. మటన్ మొక్కజొన్న ఉండదు, అవి కొద్దిగా ఇక్కడ వేచి మళ్ళీ వేచేద్దామా? చాలా సేపు అయింది కదా, ఒకసారి వేడి చేస్తే ఇవన్నీ బాగా కలుస్తాయి. వీటిని ఇంగ్లీష్లో ఏమంటామంటే మటన్ బాల్స్ అంటారు. క్రిస్మస్ సందర్భంగా ఇటువంటి చేసుకుంటారు. ఆ ప్లేట్ తీసుకో. రెండు వంటలు రెడీ. మరి క్రిస్మస్ సందర్భంగా మా అందరికి ఇష్టమైన మటన్ మొక్కజొన్న ఉండలు ఇంకోసారి ఎలా చేసో చెప్పు. మటన్ మొక్కజొన్న ఉండలు ఎలా తయారు చేసామంటే, ముందుగా ప్యాన్ లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి వేయించి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించిన మటన్ ముక్కల్ని చిదుముకొని అందులో కొంచెం ఉప్పు, చిదుముకున్న మొక్కజొన్న, అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, గుడ్డు సొన, చిదుముకున్న బ్రెడ్ వేసి బాగా కలిపి మనం చేసుకున్న పొడి వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉండల్ని మొక్కజొన్న పిండి పట్టించి వేడి నూనెలో వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక మూకుల్లో వెన్న, వెల్లుల్లి, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, మనం వేయించుకున్న ఉండలు వేసి ఒకసారి కలిపి ఒక గిన్నెలోకి తీసుకుంటే మటన్ మొక్కజొన్న ఉండలు రెడీ. సూపర్. మరి జీడిపప్పు కోడి వడలు ఎలా తయారు చేసాం? జీడిపప్పు కోడి వడలు ఎలా తయారు చేసామంటే, ముందుగా కోడి కీమాలో ఉప్పు, జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా, కోడిగుడ్డు సొన, పుట్నాల పిండి, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కరివేపాకు వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలు చేసి వడల్లాగా ఒత్తుకొని వేడిగా ఉన్న నూనెలో వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటే జీడిపప్పు కోడి వడలు రెడీ. మటన్ మొక్కజొన్న ఉండలు చేసి ఉన్నాయి. మటన్ బాగా ఉడికింది, ముందే ఉడకబెట్టాం కదా. అవును. మొక్కజొన్న అక్కడ తగులుతూ ఉన్నాయి, చాలా బాగుంది. అదిరిపోయింది. ఇప్పుడేంటి? జీడిపప్పు కోడి వడలు. నువ్వు స్నాక్స్ చేస్తావు కదా మటన్ తోటి, చికెన్ తోటి, స్నాక్స్ లాగా. ఇది ఈవినింగ్ కాదు, ఎప్పుడైనా తినొచ్చు. తినచ్చు. సో ఈరోజు మరి అలాగా డేవిడ్ రాజు గారిని తీసుకురాపోయావు. ఫోన్ వస్తుంది. హలో, డేవిడ్ రాజు గారు, ఏంటంటే వంటలు అయిపోయండి, మీరు చర్చి దగ్గర ఉన్నారా? సరే అండి, అయితే వంటలు అక్కడ తీసుకొచ్చేస్తామండి. అలాగేనండి, అక్కడ చర్చి దగ్గర ఉన్నారంట, అక్కడ తీసుకురమ్మన్నారు, వంటలన్నీ పట్టుకుపోదాం. ఈటీవీ అభిరుచి బాబాయ్ హోటల్ తరపున క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మరోసారి చెప్పు, ఆల్రెడీ చెప్పేసి ఇంతకోసారి. మరోసారి శుభాకాంక్షలు వీటి కోసం అండి.